సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పని చేసి పెట్టండి అంటూ చెవిదిద్దులు తీసి టేబుల్ పై ఉంచి అధికారులను ఒక యువతి వేడుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నా పని చేసి పెట్టండి అంటూ చెవిదిద్దులు తీసి టేబుల్ పై ఉంచి అధికారులను ఒక యువతి వేడుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన మీకోసం కార్యక్రమానికి ఒక యువతి వచ్చి చెవులిదిద్దులు తీసి అధికారుల టేబుల్ పై ఉంచడం కలకల రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కోర్టులో గెలిచిన ఇంటి స్థలానికి అన్ని అనుమతులు ఉన్న తలకట్టూరు గ్రామం జనసేన నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక జనసేన నాయకులు లంచం ఇస్తే గానీ పనిచేయమని తేల్చి చెప్పారు అని బాధితురాలు భార్గవి ఆరోపించింది. సదరు నాయకులపై కలెక్టరేట్ కార్యాలయం మీకోసంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె తన వద్ద డబ్బులు లేవని చెవులకున్న దిద్దులు తీసి ఇచ్చి పనిచేయవలసిందిగా పీజీఆర్ఎస్ అధికారి వద్ద కన్నీటి పర్యంతమైంది. మాది తరకటూరు విలేజ్ సార్. అయితే మా తాత 16 సంవత్సరాలు మా తాత వాళ్ళ నాన్నగారు ఆస్తిని వాళ్ళ తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టుకి వేరే వాళ్ళకి అమ్మేశారనమాట, మా ఊరు వాళ్ళకే. అప్పుడు మా తాతయ్య చెప్పారు, ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి వెళ్ళి సివిల్ కేసులు ల్యాగ్ అవుతాయి, మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మేశారు వేరే వాళ్ళకి. దాని మీద 16 సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకి వెళ్ళారు. కోర్టు గెలిచారనమాట. అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట. కాట్రగడ్డ కేసువా అయ్యప్పకి, ఎరపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట. అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు 14 ఇయర్స్ నుంచి. సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళతో తిట్టించడం, ఇలా దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు. వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ పై ఆఫీసర్స్ చెప్తున్నారు దానికి హౌస్ ట్యాక్స్ లేదు కాబట్టి ఎలా ఇచ్చారో ఎండోస్మెంట్ కరెక్ట్గా ఇమ్మని చెప్పేసి చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పొలిటీషియన్స్, విలేజ్లో పొలిటీషియన్స్ అనమాట, వాళ్ళకి ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళకి న్యాయం చేస్తారనమాట. సో మా కేసులో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా కేసు సోంగుడి చైర్మన్ అనమాట ఆయన, కాట్రగడ్డ కేసువా అయ్యప్ప మా వార్డు నెంబరు. వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది, మేము చెప్పినట్టు వినాలి. మీరు హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకు ఉంటుంది, ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది. నువ్వు ఆడపిల్లవి, నువ్వేం చేయగలవు, మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్, వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ ఎండోస్మెంట్ తప్పించి ఇలా తిప్పిస్తున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్ల అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఆఫ్రికా ఖండంలోని గాబన్ కు దక్షిణ భారతదేశ రాయబారి, ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన రాధాకృష్ణకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవర ప్రసాదరావు సూచనలతో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో రాధాకృష్ణ కుటుంబ సమేతంగా పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొనగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణ దంపతులను అచ్యుత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర్, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్టీఓ కె స్వాతి, సమగ్ర శిక్షాధన ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు. రామానాయుడుపేటలోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మచిలీపట్నం రామానాయుడుపేటలో గల గణపతి ఆలయంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకంతో పాటు అలంకరణ చేసి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాధిపతికి ప్రతి నెల సంకటహర చతుర్థి నాడు హోమాలు నిర్వహించి శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతిని అలంకరించి పలు ప్రత్యేక పూజలు చేపడుతున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద వితరణ చేస్తూ మిగిలిన రోజుల్లో కూడా దాతల సూచన మేరకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు వారు వివరించారు. ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దాతలు తోట నాగేశ్వరరావు, లక్ష్మి, కమిటీ సభ్యులు లొగిశెట్టి వెంకటస్వామి, వేమూరు సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి స్వామివారి దేవస్థానంలో రామానాయుడుపేటలో వెంచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి స్వామి దేవస్థానంలో ప్రతి నెల మొదటి ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దాతల సందర్భంగా దాతలు ఈరోజు విశేషంగా నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని మహాలక్ష్మి గారు, వారి కుమార్తె సాహిదీ గారు ఈరోజు మన రామానాయుడుపేటలో అన్నదానానికి విరాళం ఇచ్చి చక్కగా ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానికులు తన పొలంలోనికి వెళ్లనివ్వడం లేదని పెద్దప్రోలుకు చెందిన మహిళ జిల్లా అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. మోపిదేవి మండలం పెద్దప్రోలు సచివాలయం పరిధిలో నివసిస్తున్న శ్రీలక్ష్మి అనే మహిళ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. తన పొలంలోనికి దారి లేదంటూ స్థానికులు పొలంలోనికి వెళ్లనివ్వడం లేదని తన సమస్యను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అధికారులకు ఫిర్యాదు చేసింది. తమ సమస్యను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. పొలానికి పరిష్కార మార్గం చూపాలని అధికారులను వేడుకుంది. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను కప్తాన్పాలెం వాస్తవ్యురాలిని. నేను ఒక పాత్వే ఇష్యూ ఉంటే నా పొలంకి దారి ఒక ఆయన ఇవ్వకపోతే నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను పిటిషన్. పెట్టుకుంటే సర్వేయర్స్ని పంపించారండి. ఒక సర్వేయరు ఒక సర్వే చేయడానికి వచ్చిన మనిషి మాట్లాడే పద్ధతే లేదండి. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక పబ్లిక్ మ్యాన్ దగ్గరికి వస్తే ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. న్యాయం ఎటువైపు ఉందని చెప్పి చూడట్లేదు. న్యాయం ఉన్న సైడ్ ఎవడు మాట్లాడతలేదు, ఏ ఒక్క అధికారి మాట్లాడతలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం దారి ఇప్పించలేమన్న వాళ్ళు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకు టైంపాస్ చేశారు? వాళ్ళ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు మమ్మల్ని? వెళ్ళి కోర్టుకు వెళ్ళండి అన్నప్పుడు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకు వెళ్ళేవాళ్ళం కదా. మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు ఈరోజు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి? జనవరిలో పెట్టుకున్నాం మేము పిటిషన్. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తారు, పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమన్నా అంటే పోయి మీరు నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేసుకోండి అంటారు. ఎస్కలేట్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? నాది 30 సెంటేనండి. 30 సెంట్ అయితే దారి ఇవ్వరా? 60 సంవత్సరాల నుంచి ఉన్న దారి ఈరోజు దారి లేదని ఎలా చెప్తారు నాకు? ఆఫ్టర్ ఆల్ 30 సెంట్ అంట. నా స్తోమతికి తగ్గట్టు నేను 30 సెంట్ నాకు ఉంది. నీకు 10 ఎకరాలు ఉంటే నాకెందుకు, 100 ఎకరాలు ఉంటే నాకెందుకు? ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడైతే ఆ పొలంలోంచి వెళ్తాడంట, కానీ వేరే వాళ్ళ పొలంలోంచి నాకు మాత్రం దారి ఇవ్వడంట. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన సుబ్రహ్మణ్య దంపతులకు ఆలయ సహాయ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి ముక్కులు చెల్లించుకున్న అనంతరం సుబ్రహ్మణ్య దంపతులు శ్రీ స్వామివారి దర్శించుకోగా ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. విశ్రాంత సిఎస్ సుబ్రహ్మణ్య దంపతులను ఆలయ మర్యాదలతో శ్రీరామ వరప్రసాదరావు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
नमो नमो अस्तु ये अंतरिक्षे ये వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పయనింపచేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు అన్నారు. మినీ మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేశారని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో కొనకల బుల్లయ్య, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, గొట్టుముక్కల రఘురామరాజు, సాదరమైన ఏడుకొండలు నియోజకవర్గ 4 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 100% కేసెస్ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోండి. రేపైగానే మనం పూర్తి చేసుకుంటే మీకున్నటువంటి అన్ని మండలానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానీ, పంచాయతీ ఎలక్షన్స్ కానీ 100% సర్పంచ్లుగా మన వాళ్ళే గెలుస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఆ సంస్థాగతంగా నిర్మాణాన్ని మనం చేసుకోగలిగితే ఇవాళ మనకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది పార్టీ. అలాగే ప్రభుత్వంలో మనం ఉన్నాం. గతంలో ఎప్పుడు చేయని కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తామని పెద్దలందరూ కూడా చెప్పారు. అవన్నీ కూడా అమలు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా రాబోయే కాలంలో కార్యకర్తల్ని ఏ రకంగా మనం బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ పదవులు కూడా చూడండి, ఎవరో రికమెండ్ చేసో లేకపోతే ఎవరో పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగో ఎక్కడికో వెళ్ళి లెటర్లు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం పనిచేస్తే మన ఇంటికి వచ్చి మనకి పదవి వరించే రోజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ గతంలో అయితే పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎవరో పట్టుకుని ఎవరికో డబ్బులు ఇచ్చుకుని ఇలా చేయాల్సిన పరిస్థితి ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ మనం అందరం కూడా ఇవాళ వేసిన కమిటీలు కూడా ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ తెప్పిస్తారు. ఆ విషయం తెలుసా మీకు? ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మనకు వేసినటువంటి ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు మీ అభిప్రాయాలు ఏంటని చెప్పి అడుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్ బేస్ స్టార్ట్ అయింది. అడిగినప్పుడు ఆయన కానీ మెజార్టీ రాకపోతే, ప్రజల నుంచి సరైనటువంటి ఇది రాకపోతే మళ్ళీ మార్చమని చెప్పి మనకు వస్తుంది. వచ్చినటువంటి మహానాడు రోజు సన్నద్ధం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని లక్ష్యంతో మరి ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సమాజ హితం కోసం పనిచేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అని కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నటువంటి లక్ష్యంతో ఆనాడు పార్టీ పెట్టడం జరిగింది. అదే లక్ష్యంతో ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు తల్లికి వందనం అనే దాన్ని ప్రవేశపెడుతున్నారు. దాంతోపాటు రైతు భరోసా కూడా ప్రవేశపెడుతున్నారు. ఆగస్టు నెలలో ఎప్పుడైతే మనం హామీ ఇచ్చాం స్త్రీలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తామని, ఇవాళ నా హయాంలో నేను ఆర్టీసీ చైర్మన్గా ఉండగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం దానిలో ఆ రికార్డులో చంద్రబాబు నాయుడు గారు నేను ఉంటాను. హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి మరి ఇవాళ రోజు మీ అందరికీ స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం మరి నాకు కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు. ఆగస్టు 15 నుంచి కూడా అమలు కాబోతా ఉంది. ఇవాళ విమర్శించడానికి ఏ పాయింట్ లేవు. ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. ఇక నోరు పడిపోయింది ప్రతిపక్షాలకి. ఇవాళ తెలుగుదేశం పార్టీ పటిష్టమైన నాయకత్వం ఉంది. మరి నందమూరి తారక రామారావు గారు, వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదే అడుగుజాడల్లో నారా లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీకి యువకులకి ఒక దిక్సూచిగా ఉండి ఇవాళ పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం
అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ 1 కోటి మంది సభ్యత్వం తీసుకునే స్థితికి రావడానికి కారణం అది లోకేష్ బాబు చొరవ. కార్యకర్తకి ఏదైనా యాక్సిడెంట్ అయితే గతంలో 3 లక్షల రూపాయలు ఇచ్చింది, ఇవాళ 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది నారా లోకేష్ బాబు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.